హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేమైతే 2 డేస్ బ్యాక్ తిరుపతికి పోయొచ్చామనమాట. తిరుపతికి పోయేటప్పుడు ఈ విధంగా పూజ చేశాను ఇంట్లో. పూజ చేసుకొని బయలుదేరేటప్పుడు దారి మధ్యలో రైల్వే గేట్ పడిందనమాట. ఇంకా మేము అక్కడ నిలబడి చూస్తా ఉన్నాం రైలుని. కనిపించేదే రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ ఇది నిలబడాలి కాబట్టి మెల్లగా పోతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చానా పొడువు ట్రైన్ అనమాట ఇది. మరి పొడువు ట్రైన్ అయ్యుండుకొని మళ్ళా మెల్లగా పోతుంది. ఇగ చేసేదేం లేదు గాబట్టి వెయిట్ జేసి చూస్తా ఉండాలనమాట. ట్రైన్ వెళ్ళిపోయినాక ఇంక మేము గూడా మెల్లగా బయలుదేరామనమాట. ఇంకా పిల్లలు అప్పటికే ఆకలంటున్నారు కాబట్టి ఇంక మేము ఒక చోట మంచి ప్లేస్ చూసి మొత్తం గ్రీనరీగా ఉండే చెట్లున్నాయి. మంచి ప్లేస్. అక్కడ ఆపి ఇంక పిల్లలకు పొద్దున టిఫిన్ అనేది పెట్టామనమాట. ఈ ఫుడ్డు మేము తిరుపతికి వెళ్తున్నామని జెప్పి మా తోడికోడలు కట్టి పంపించిందనమాట చేసి. ఇది పులిహోర, చపాతీ, వంకాయ, ఉర్లగడ్డ బెట్టి కర్రీ జేసింది. అయి పెట్టి పంపించింది. చానా బాగున్నాయి. ఇంకా అక్కడ తిని బయలుదేరేసరికి ఇంకా మెల్లగా బయలుదేరేసరికి తిరుపతి ఎట్లా వచ్చేసింది. చూడండి ఈ కొండలనొక్కటి జూపిస్తే చాలండి ఎవరైనా సరే తిరుపతి అని జెప్పేస్తారు. అంత ఫేమస్ అనమాట ఈ కొండలు. కదా! ఇది తిరుపతి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనుషుల్ని, కార్లని, లగేజ్‌ని మొత్తం చెక్ జేస్తారనమాట. తీసుకుపోకూడనివేమన్నా ఉన్నాయేమో పైకి అని చెక్ జేస్తారనమాట. ఒకవేళ ఏదన్నా ఆళ్ళకి డౌట్ ఉంటే కార్ పక్కకు ఆపమంటారు. అట్లనే మా కార్‌ని గూడా పక్కకు ఆపారనమాట. ఎందుకంటే మా కార్ పైన ఒకటి హాస్పిటల్ నేమ్ ఉందనమాట. ఆ నేమ్ తీసేయమని జెప్పి చెప్పారు. మేమైతే ఆ నేమ్ తీయడానికి చూస్తున్నామనమాట. మీరైతే తిరుపతికొచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటిచ్చినారంటే మీరు వెయిట్ చేయాల్సిన పనుండదనమాట. ఇట్లా సైడ్‌కి నిలబడి వాళ్ళు చెప్పేవన్నీ చేయాల్సిన పనుండదనమాట. ఇట్లా ఏదన్నా నేమ్ హాస్పిటల్‌కి సంబంధించి, స్కూల్‌కి సంబంధించి, ఏమన్నా కాలేజీలకు సంబంధించి ఇలాంటివేమన్నా నేమ్స్ అట్లా ఏమన్నా ఉంటే ముందే రిమూవ్ చేసుకొని రండి. ఏమన్నా పాంప్లెట్లు, మైకులు అట్లాంటివేమన్నా ఉన్నా తీసేయండి. తర్వాత కొంతమంది గుట్కా ప్యాకెట్లు, దేవదాసు మందు ఇవన్నీ తీసుకొనొచ్చారనమాట. దేవదాస్ మందు, గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ ఎందుకు తీసుకొనొస్తారు పైకి అని అనుకుంటారేమో, కానీ తీసుకొచ్చారండి. ఎందుకంటే నా ముందరనే అన్నీ వాళ్ళు తీసేసినారనమాట. తీసి రూమ్‌లో పెట్టుకుంటారు. మళ్ళా పోయేటప్పుడు కలెక్ట్ జేసుకోవచ్చనమాట. ఇంకా కొంతమంది అయితే ఇది సింగిల్ సిలిండర్ ఉంటది గదండీ! సిలిండర్‌కే అది బర్నెలొచ్చి ఉంటది. ఆ సిలిండర్‌లు గూడా ఏమన్నా దారిలో వంట జేసుకోవాలనుకుంటారేమో లాంగ్ జర్నీ నుంచి వచ్చేవాళ్ళు. అది గూడా తెచ్చుకున్నారు. అవి గూడా తీసేసినారు. ల్యాప్‌టాప్‌లు, క్రికెట్ బ్యాట్లు ఇవన్నీ నేను చూసాననమాట అక్కడనే. అందుకే చెప్తున్నాను. అవన్నీ ఏం తెచ్చుకోవద్దండి. ఖచ్చితంగా ఆపుతారు. అన్నీ చెక్ జేసి తీసేస్తారనమాట. ఇప్పుడైతే మనం అన్నీ ముగించుకొని పైకెళ్ళిపోతున్నామనమాట. చూడండి క్లైమేట్ అయితే ఎట్లా చేంజ్ అయిపోయిందో మొత్తం. టైం వచ్చేసి 3 అట్లా అయిందనమాట. ఇంగ అంతే ఇక్కడి నుంచి పొగమంచు స్టార్ట్ అయితది. చూడండి ఎట్లుందో. తిరుమలకి వెళ్ళేటప్పుడు హడావిడిగా పోయి హడావిడిగా రావద్దండి. ఎందుకంటే చూడవలసిన లొకేషన్‌లు చానా ఉన్నాయన్నమాట. చానా అందంగా ఉంటాయి. మీరు తప్పక చూడండి అన్నీ. తర్వాత మనకి కొండపైన మనకి రూమ్స్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. బాగా దొరుకుతాయి. ఈజీగానే దొరుకుతాయన్నమాట. మనకి 550 తీసుకుంటారు రూమ్‌కి. రూములు గూడా చానా బాగుంటాయి. మనకి వేడి నీళ్ళ సదుపాయం గూడా ఉంటది దాంట్లో. మళ్ళీ మనం రూమ్ ఖాళీ చేసి వచ్చేటప్పుడు మళ్ళా వాళ్ళు మనకి 500 రిటర్న్ చేస్తారనమాట. అంటే మనకి 24 అవర్స్‌కి 50 రూపీసే చార్జ్ చేసినట్లనమాట. మీరు వెళ్ళేటప్పుడు అడ్రస్ కోసము జీపీఎస్‌ని నమ్మొద్దండి. అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ కనిపిస్తే అడగండి. ఎందుకంటే మనకి బయటి వాళ్ళెవరో, అక్కడ పనిచేసే వాళ్ళెవరో తెలిసిపోతుంటదనమాట. అక్కడ చిన్న ఎంప్లాయీని అడిగినా గూడా చెప్తుంటారు మరి ఇట్లా పోండి, అట్లా పోండి అని. అదే జీపీఎస్ అయితే మనం అక్కడక్కడే తిరుగుతా ఉండాల్సొస్తది. కాబట్టి ఎవరినన్నా అడిగి వెళ్ళండి. చూడండి ఎట్లుందో తిరుపతి పైన. ఇంకా కాసేపు ఆగితే ఇదంతా మంచుతో నిండిపోయి మనుషులు గూడా కనపడారండి. ఇటువంటి క్లైమేట్‌లో గుండు చేయించుకొని, స్నానాలు చేసి, ఇంకా ఉచిత అన్న భోజనానికెళ్ళి, ఆ తర్వాత దర్శనానికెళ్ళాలనమాట. చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితుంది. ఈ పొగ మంచులో పైగా భారీ వర్షం పడుతుందనమాట. ఆ వర్షాన్ని చూపిద్దామని కిందికి చూపిస్తే మేము చెట్టు కింద ఉన్నాం కాబట్టి వర్షం కనపడలేదు. కానీ అందులో వర్షం మాత్రం మామూలుగా పడడం లేదు. పొగ మంచులో గూడా వర్షం పడుతుంది. ఇంకా మేము అన్నదానానికొచ్చామనమాట ఇక్కడ. చూడండి అక్కడ పెద్ద వాల్‌కి ఈ రకంగా పెయింటింగ్ ఏశారనమాట. చూడండి పెయింటింగ్ చానా బావుంది గదా! చానా అంటే చానా బావుంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవనమాట. అంత బావుంటది సీనరీలు. తర్వాత కిందంతా గ్రీను చూడండి ఎట్లుందో. చానా బావుంది. తర్వాత ఇంక ఈ వాల్ కాడ్నుంచి మేము కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇంకా ఉచితాన్న భోజనానికెళ్ళామనమాట.
ఇక్కడైతే మనకి పరమాన్నము, పచ్చడి ఏదో కర్రీ వేశారు. బావున్నాయి వంటలు గూడా. మనకి అన్నం అన్‌లిమిటెడ్. కూరలు, రైసు ఇవన్నీ మనకి ఎంత కావాలంటే అంత పెడతారు. మేము తినేటప్పుడైతే ఇవి పెట్టినారనమాట మాకు. పరమాన్నము, ఒక కర్రీ, పచ్చడి, రైసు, పప్పు, మిరియాల చారు, మజ్జిగ పోసినారు. తిరుమలలో సిస్టమాటిక్ చానా బావుందండి. పాత పద్ధతులు తీసేసి కొత్త పద్ధతులతో తిరుమల కళకళలాడిపోతుంది. ఇక్కడ తినేసి ఇంక మేము దర్శనానికెళ్తామనమాట. సర్వదర్శనానికి వెళ్ళేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెడ్‌షీట్లు తీసుకొని పోవాలి. ఎందుకంటే అక్కడ మనకి చానా ఉపయోగపడతాయి బెడ్‌షీట్లు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఏ కాలమైనా సరే బెడ్‌షీట్లు కంపల్సరీ తీసుకొని పోండి. మర్చిపోవద్దు. ఇంకా మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్‌లు మాత్రం కార్‌లో పెట్టి లాక్ చేసుకొని పోయామనమాట. మనం తీసుకుపోయినా అక్కడ వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి మేము కార్‌లోనే పెట్టి పోయినామనమాట. ఇంకా లడ్డు వీడియోలు, లడ్డు తీసుకునేటప్పుడు అవన్నీ వీడియోలేం తీయలేదింకా. ఇంక డైరెక్ట్ బయలుదేరినాకనే తీశాననమాట కొంచెం. ఇంకా దర్శనం అయిపోయి బయటికొస్తానే దద్దోజనం అని పెట్టారండి. చాలా టేస్టీగా ఉండిందది. తిరుమల చూడదగ్గ ఒక పుణ్యక్షేత్రం. మీకు హరీబరీ లేకుంటే కారు ఒక చోట పార్క్ చేసి హ్యాపీగా నడుచుకుంటూనే మీరు అన్ని లొకేషన్‌లు చూసుకోవచ్చనమాట. కారులో పోయేటప్పుడు గాకుండా నడుచుకుంటా లొకేషన్‌లు చూస్తూ ఉంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. తిరుమలలో వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా ఉండాలండి ఆ ప్రదేశంలో. కొండల మధ్యన వర్షం పడుతూ ఉంటే, ఆ నీళ్లు పారుతూ ఉంటే, మనం అక్కడ ఉన్నప్పుడు చూస్తూ ఉంటే చానా బాగుంటుందండి. ఇంకా మేము అవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరామండి. ఇంటికొచ్చిన తర్వాత ఈ విధంగా లడ్డును దేవుని దగ్గర పెట్టి మళ్ళా పూజ చేసుకోవాలనమాట. ఎందుకంటే మనకి ఏ ఆపద రాకుండా క్షేమంగా ఇల్లు చేర్చినందుకు దేవునికి ఈ విధంగా టెంకాయ కొట్టి పూజ చేసుకోవాలనమాట.